నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రియల్మీ P1 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్ నచ్చితే లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు రియల్మీ P1 5G Dimensity 7050 ప్రాసెసర్ అయితే చూపించారు బై 120Hz AMOLED డిస్ప్లే. ఇక్కడ ఈ బ్రషెస్ లైక్ డిజైన్ అయితే చాలా బాగా అనిపించింది, కెమెరాస్ కట్అవుట్ లాగా అనిపించింది. కానీ నాకు వీళ్ళది రియల్మీ వాళ్ళది 12 సిరీస్ ఉంది, దాన్ని కొంచెం రీబ్రాండ్ చేసి అనిపిస్తుంది. సో కట్అవుట్ అవన్నీ కూడా ఉన్నాయి, ఏంటంటే ఆ స్ట్రాప్ లాంటి డిజైన్ ఒకటి తీసేసారు. అండ్ ఇక్కడ మన వాళ్ళు లాంగ్ లాస్టింగ్ పవర్, హై బ్రైట్నెస్ డిస్ప్లే, ఐ క్యాచ్ డిజైన్, స్మూత్ బై డిజైన్ బాగా మెన్చేసారు. 120Hz AMOLED డిస్ప్లే ఫ్లాట్ డిస్ప్లే అనమాట. కర్వ్ డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు వేరే మోడల్ తీసుకోవచ్చు, ఇది కర్వ్ డిస్ప్లే కాదు, ఫ్లాట్ డిస్ప్లే అన్నమాట. ఇక్కడ మంచి విషయం ఏంటంటే 7050 ప్రాసెసర్ ఏదైతే ఉందో మంచిగా తీసుకొచ్చారు అన్నమాట ఈ ప్రైస్ ఫ్యాక్టరీకి. అంటే 15,000 ఉంది ఆఫర్తో కలుపుకుంటే, యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి కదా 16,000 అనమాట. సో పక్కా ఆఫర్ సప్లై చేసి తీసుకోమంటాను. 45 వాట్స్ ఛార్జర్ ఇచ్చి 5000 mAh బ్యాటరీ ఈజీగా మీకు 1 డే ఈజీగా వచ్చేస్తుంది నా యావరేజ్ యూజర్కి. ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే 50 MP ఏ కెమెరా ఇచ్చారు, సో ఉందంటే ఉందన్న కాడికి, కానీ డీసెంట్ ఫొటోస్ డీసెంట్గా పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. వెయిట్ తక్కువ ఉంది, 188 grams వెయిట్ ఉంది. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం నేను రికార్డ్ చేసే టైంకి ఏంటంటే ఎర్లీ బర్డ్ సేల్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో దానివల్ల ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఆఫర్స్ అప్లై చేసి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఎర్లీ బర్డ్ సేల్గా మీకు కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఇక్కడ నియోస్ ఇవన్నీ కూడా డిస్కౌంట్ వచ్చేస్తున్నాయి అనమాట. పర్చేస్ అయితే చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఇది పీకాక్ గ్రీన్ కలర్ అన్నమాట, అండ్ ఫీనిక్స్ రెడ్ కలర్ కూడా ఉంది. నాకు ఫీనిక్స్ రెడ్ కలర్ బాగా నచ్చింది అనమాట. పీకాక్ గ్రీన్ కలర్ అంటే మీకు ఏ కలర్ నచ్చింది కింద కామెంట్ అయితే ఒకసారి చేయండి. స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. స్మార్ట్ ఫోన్ 2 వేరియంట్స్ వస్తుంది. 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ 16,000కి వస్తుంది అనమాట. ఆఫర్స్ అప్లై చేసుకుంటే 15,000కి వస్తుంది. 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 17,000కి వస్తుంది అనమాట. నేనైతే బేస్ వేరియంట్ తీసుకోమంటాను. ఆఫర్స్ అప్లై చేస్తే 17,000, ఆఫర్స్ లేకపోతే ఇట్లా 19,000. సో బేస్ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ. 6GB RAM అంటారు కాబట్టి ఫ్యూచర్లో ఏమైనా ఓఎస్ అప్డేట్స్ ఇచ్చినా ఏమొచ్చినా సరే కూడా హ్యాండిల్ చేయగలుగుతారు. ఎక్కడి నుంచి కొనుక్కొచ్చానంటే ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఇంకా మంచి విషయం ఏంటంటే దీంట్లో వేపర్ చేంబర్ కూలింగ్ ఏదైతే ఉందో ఇది మంచి విషయం అనుకోవచ్చు. ఎక్కువ హీట్ కూడా థ్రాటల్ కాదు, జర ఈజీగా స్టేబిలిటీ అయితే మెయింటైన్ చేస్తుంది. చాలా బాగుంది. మంచి ప్రాసెసర్ బై 9 5G బ్యాండ్స్ ప్రొవైడ్ అయితే చేస్తారు. బాగుంది, ఇవన్నీ కూడా బాగున్నాయి. అండ్ డ్రాబ్యాక్ కల్లా రెండు నాకు కనిపించిన ఒకటి ఏంటంటే ప్రైస్, సెకండ్ వచ్చేసరికి అయితేనేమో UI అనమాట. అంటే కస్టమ్ ఓఎస్ కాబట్టి వీళ్ళు కొంచెం బోల్డ్ బేస్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేస్తారు కాబట్టి అవన్నీ డిజేబుల్ చేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అదొకటి తప్పించి ఈ రెండు తప్పించి నాకైతే పెద్దగా ఏం ఫరక్గా ఏం కనిపించలేవు. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ పోర్ట్స్ కూడా చూసుకోవచ్చు. మీకు సిమ్ స్లాట్స్, మైక్, టైప్ సి పోర్ట్, స్పీకర్స్, 3.5 జాక్, పైన కూడా మైక్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసే సైడ్లో కూడా మీకు సెన్సార్స్ అవన్నీ కూడా వాల్యూమ్ లాకర్, కీస్, పవర్ బటన్స్ అన్నీ కూడా మంచిగా ప్రొవైడ్ చేశారు అన్నమాట. పర్లేదు, బాగుంది. ఏంటంటే ప్రైస్ ఒకటే ఎక్కువ అనిపించి మన వాళ్ళు ఏంటంటే అండర్ 15K అన్నా కానీ ఆఫర్ అప్లై చేసి 15K అనలేదు. సో ఇది ఒకటి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది అనమాట ఈ స్మార్ట్ ఫోన్ మీద. సో ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయన్న కాంపిటీషన్లో పోటీకి ఏమైనా ఉందంటే డైరెక్ట్ కాంపిటీషన్ అనుకోవచ్చు. పోకో X6 నియో 5G స్మార్ట్ ఫోన్ ఉంది. తర్వాత రియల్మీ 12X ఉంది, అంటే హైయర్ వేరియంట్. తర్వాత కొన్ని అప్కమింగ్లో కూడా కొన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. లేకపోతే సేమ్ ఇలాంటి ప్రాసెసర్తో పాటు వేరే స్మార్ట్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయంటే మీకు లావా బ్లేజ్ కర్వ్ 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. సో ఇదే ప్రైస్ కేటగిరీలో మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్గా డీసెంట్ ప్రాసెసర్, ఓవరాల్గా డీసెంట్ స్మార్ట్ ఫోను ఏంటంటే 15,000 లోపల వచ్చిందంటే తీసుకోండి, లేదంటే ఆఫర్స్ వచ్చేదాకా అయితే వెయిట్ చేయమని వచ్చి ఒక చిన్న అడ్వైజ్ అయితే చేస్తాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మీకైతే అర్థమైపోయింది కదా, ఈ స్మార్ట్ ఫోన్ అయితే చాలా బాగానే ఉంది. ఒక డ్రాబ్యాక్ ఏంటంటే కొన్ని బోల్డ్ వేర్స్ ఒకటి ఉన్నాయి, అండ్ ఆల్రెడీ చెప్పినాను. అండ్ ఫైనల్గా ఆఫర్స్ అప్లై చేసి తీసుకోండి. 15,000 లోపల వస్తేనే తీసుకోండి, 16,000 అట్లా వస్తే అయితే తీసుకోవద్దని అయితే అడ్వైజ్ అయితే చేస్తున్నాను. ఓవరాల్ డీసెంట్గా ఉంది, తీసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది, ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అన్నమాట. మీ ఒపీనియన్ ఏంది, మీరేమనుకుంటున్నారు? మీ డౌట్స్, క్వశ్చన్స్ ఏమంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లై అయ్యడానికి ట్రై చేస్తాను అన్నమాట. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.